నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇది వరంగల్కి సంబంధించిన ఇష్యూ. సాయి ప్రకాష్ అనే వ్యక్తి యొక్క వాళ్ళ పిన్కి ఒక కానిస్టేబుల్తో ఏదో ఒక అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఇతనికి తెలిసి ఇతని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆ కానిస్టేబుల్కి సస్పెండ్ అయ్యేలా చేశారంట. సో దాని మీద పగతోనో ఏంటో వీళ్ళిద్దరూ కలిసి అతన్ని హతమార్చారు అని చెప్పేసి వార్తలు బాగా వస్తున్నాయి. అసలు నిజాలు ఏంటి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది వరంగల్ జిల్లాలో వెలుగు చూసినటువంటి ఘటన. ఏమైందంటే ములుగు జిల్లా, ములుగు తెలుసుగా, మన సీతక్క సమ్మక్క సారక్క జాతర అవుతుంది, అదంతా ములుగు. ఏజెన్సీ ప్రాంతం, కొండ ప్రాంతం, ఎక్కువ గిరిజనులు ఉంటారు. సో వెంకటాపురం అనే ఒక గ్రామం. అక్కడికి చిడం సాయి ప్రకాష్ అనే పిల్లోడు చేయూత అనే ఒక ఆర్గనైజేషన్ నడిపేవాడు, ఎన్జిఓ. దీని ద్వారా తను ఏం చేశాడంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అండ్ ఎక్కడన్నా ఇట్లా పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా మన ఊర్లల్లో, అక్కడ బ్లీచింగ్ పౌడర్లు చల్లడాలు, నెక్స్ట్ కాళ్ళు లేని వాళ్ళకి వీల్ చైర్ ప్రదానం చేయడం, మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం, కొంచెం గిరిజన లైక్ వాళ్ళకి మరీ లేని వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ అందించడం. అంటే ట్రస్ట్ ద్వారా డబ్బులు జమ చేసి ఏదో ఒక మంచి పని చేయడం, ఇది అలవాటు ఆ పిల్లోడికి. ఇద్దరు అన్న తమ్ముళ్ళు, చిడం సాయి ప్రకాష్ ఇతను పెద్ద అబ్బాయి, సాయి తేజ చిన్న అబ్బాయి. ఇతను క్యాబ్ డ్రైవర్ బేసికలీ. ఆ ఏరియాలో ఒక కారు ఉంది, దాన్ని నడుపుకునేవాడు. డైలీ రెంటల్స్ ఇక్కడ నుంచి హన్మకొండ టు ఇక్కడ నుంచి వరంగల్ టు ఇక్కడ డైలీ పోనురాను 2000, 3000 అలా ఉండేవి. ఈయనకి రెగ్యులర్గా జాబ్ ఉండేది, ఎందుకంటే ఇతను చేసే మంచి పనులు అందరికి తెలుసు కాబట్టి స్థానికంగా అరే పిల్లోడు చేయూత ఆర్గనైజేషన్ రన్ చేసేవాడు, కొంచెం మంచి పిల్లోడు, రెగ్యులర్గా పని ఇద్దామని చెప్పి రెగ్యులర్గా పని ఇచ్చేవాళ్ళు ఇతనికి కూడా. ఊర్లో వాళ్ళు కూడా మంచి సహాయం చేసేవాళ్ళు. ఇలా ఉన్న క్రమంలో ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఆ ఊర్లో ఉన్న కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అంతకుముందు ఆ కానిస్టేబుల్ మీద ఒక చిన్న ఎలిగేషన్ పాస్ అయింది, ఎవరో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని. ఈ అక్రమ సంబంధాన్ని బయటికి వెలుగు తీసింది ఎవరు అంటే చిడం సాయి ప్రకాష్. ఇతను అందరికీ చెప్పేశాడు. చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్ళి కొంచెం గందరగోళం చేసరికి ఆయన ఉద్యోగం పోయింది, కొంచెం బ్యాడ్ అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు 1 year అప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఆగస్ట్ వస్తే ఇంకో సంవత్సరం ఆయన సస్పెండ్ అవ్వడానికి. అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు ఈ పిల్లోడి పైన. వీడిని ఎలాగైనా చంపేయాలి, నా సస్పెన్షన్ కారణమే వీడు, నా అక్రమ సంబంధాన్ని అందరికీ చెప్పాడు అని చెప్పి పగ పెంచుకున్నాడు. ఆ శ్రీనివాస్ కానిస్టేబుల్, అతను కూడా వెంకటాపురం చెందిన అతనే. ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే ఈ పిల్లోడు వాళ్ళ తాతయ్యకి ఆరోగ్యం బాగాలేనప్పుడు హన్మకొండలో ఒక హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ హాస్పిటల్ వీళ్ళ నమ్మకం రెగ్యులర్గా. తర్వాత ఇప్పుడు వాళ్ళ పిన్నికి కూడా ఆరోగ్యం బాగాలేకపోతే అదే హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అడ్మిట్ చేసి మందులు గిందులు అన్నీ కొని బెడ్ అంతా సర్దేసి వాళ్ళ దగ్గర అమౌంట్ ఏదో మాట్లాడుకొని ఇదిగో వస్తా అని వెళ్ళాడు. రాత్రి అయింది, తెల్లారితే పిల్లోడు రావాలి. ఏదో ఇడ్లీ తేయడానికో కొబ్బరి బొండాలు తేయడానికో దేనికో పొద్దున వస్తాడుగా, రాలేదు. ఆ రోజు గడిచింది, రాలేదు. పోన్లే డబ్బులు సర్దడం కొంచెం లేట్ అయిందేమో, అక్కడ ఇక్కడ ఉండుంటాడులే అనుకున్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఊరుగాను ఊరు వచ్చాడు కదా, లేకపోతే ఫోన్ ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టాడో లేదా స్విచ్ ఆఫ్ అయింది అనుకున్నారు. లేదా క్యాబ్లో కస్టమర్స్ వచ్చారేమో, వీడు ఏమైనా తిరిగి రావాలేమో, ఈలోపు కూడా ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు కదా. సంథింగ్ పాజిటివ్నెస్, పెద్దగా నెగిటివిటీ ఏం లేదు. 2 రోజులు కనబడకపోయేసరికి అప్పుడు తమ్ముడికి కొంచెం అనుమానం వచ్చి బాగా ఎంక్వైరీ చేసి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేస్తే ఎక్కడా లేడని తెలిసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇతని ఫోన్ని ట్రేస్ చేస్తే ఎక్కడో పాలకోలులో పడి ఉంది. అంటే ఏదో ట్రైన్లో పడేస్తే పోయి ఉంటుందిలే ఫోన్. అదేంటి అలా ఉంది, సరే ఫోన్లో ఇతని కార్ విజువల్స్ చూసారు, ఎటు వెళ్ళారు అంటే ఒక ఆటో గుంపు జనాలను వేసుకొని ఇతన్ని ఫాలో అయిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఆటో నెంబర్ని ట్రేస్ చేసి చూస్తే వాళ్ళందరూ దొరికారు. వాళ్ళని పట్టుకొని ఆరాధిస్తే అవునండి మేమే ఇలా చంపేశాము, పలానా శ్రీనివాస్ ఇలా చేయించాడు అని చెప్పారు. మరి ఏం చేశారు అని అడిగితే అక్కడే హుస్నాబాద్ ఏరియాలో ఒక బావిలో పడేశారు.
ఇప్పుడు అది తీసేసరికి ఊరంతా పెద్ద ఒక గందరగోళమైన వాతావరణం. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఆ అమ్మాయిని సహజీవనం చేశాడో తన వల్లే ఇదంతా అని చెప్పి ఊరందరూ ఆ పిల్లని ఏదో చేయడానికి వెళ్ళారు. ఆమె లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని నేను ఊరేసుకుని చచ్చిపోతా మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అని తనేదో డ్రామా చేసింది. వాళ్ళు వెళ్ళి మొత్తానికి అయితే ఆవిడని కూడా పట్టుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు ఏంటంటే ఇతన్ని ఆవిడ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చిడం సాయి ప్రకాష్ గురించి మాట్లాడుకుంటే ఆ ఏరియాలో చిన్న అతనే, పెద్దగా ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, ఇతను కారు నడిపేదే, కానీ చాలా 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 సేవా కార్యక్రమాలు చేశాడు. అంటే ఏదో మనిషి లేడని మనం మాట్లాడుకోవడం కాదు. ఇతను తప్పిపోయాడని తెలిసి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా సోషల్ మీడియాలో మాకు ఆచూకీ తెలపండి అని వేసే వీళ్ళంతా ఒక గ్రూపు. ఓకే. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ అన్నదాన సత్రాలు ఇంకా చాలా చాలా చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకు అవసరమయ్యేవి. ఇప్పుడు ఒక డ్రైనేజ్ పొంగి అట్లా పోతా ఉందనుకో, మున్సిపాలిటీ పని లేదా అని చెప్పి 4 ఫోన్లు చేసి పోతాం మనం. వీళ్ళు అలా కాదా, మున్సిపాలిటీ రాకపోని వాళ్ళు వచ్చాక తర్వాత సంగతి. ఇప్పుడైతే మనకి ఇది బాగాలేదు కదా, వీళ్ళే 4 చేతులు వేసుకొని దాన్ని ఏదో చేస్తారు. ఓకే. అండ్ ఊర్లలో గోడల పక్కన పిచ్చి పిచ్చిగా టాయిలెట్లు పోస్తారు అందరూ ఏదో పని ఉన్నట్టు. వీళ్ళు వెళ్ళి అక్కడ బ్లీచింగ్ పౌడర్లు చల్లుతారు. దానివల్ల వేరే వాళ్ళకి ప్రమాదం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినా సరే వీళ్ళు పక్కకేసేవాళ్ళు. వికలాంగులకి వీల్ చైర్లు, లేడీస్కి ఏదో ఇట్లాంటి మంచి మంచి సహాయాలు అయితే చేశాడు. ఇప్పుడు దాన్ని ఇంకా చేయొద్దని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళే ఇది లేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాను నేను ఆల్రెడీ ఇందాక వచ్చేటప్పుడు. ఎవరో స్విమ్మింగ్ నాగరాజు అంట, ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగితే తను ఇంతమంది స్విమ్మింగ్ చేసేవాడంట. ఆ అబ్బాయిని అడిగితే ఇంకా మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళలేమండి, ఇప్పటికే ఇంత అయింది కదా, అంత ఫైనాన్షియల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళే ఇది స్టేటస్ కూడా మాకు లేదు. వాడంటే ఏదో ఒకటి చేసి ఎలాగోలాగూ ఫండ్స్ రేస్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించేవాడు, మాకు అంత లేదు అని చెప్పారు వాళ్ళు. ఓకే. సో ఇలా ముగిసిపోయింది ఈ స్టోరీ అంతే. అంటే ఇప్పుడు ఆ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడన్న పగతో చంపేశారా, లేకపోతే ఈయన పిన్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చంపేశారంటారా? అక్రమ సంబంధం ఆవిడతో ఈ సంబంధమే లేదు మనకి. ఓకే. వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. ఈ కానిస్టేబుల్ని నా ఉద్యోగం తీయించాడు, నన్ను సస్పెండ్ చేయడానికి కారణం వీడు, నేను పగ తీర్చుకుంటా అని చంపేశాడు. ఓకే. మీరు మధ్యలో పిన్నికి హెల్త్ బాగాలేదని చెప్పేసి నువ్వు అనుకున్న పిన్ని ఈ పిన్ని కాదు, వేరే వీళ్ళ పర్సనల్ పిన్ని. తాతయ్యకి సంబంధించినటువంటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అదే హాస్పిటల్లో మళ్ళీ నమ్మకం కాబట్టి వాళ్ళ పిన్నికి ఆరోగ్యం బాగాలేక వచ్చాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.